మేము పోరాటాలు, ఉద్యమాలు, పార్టీ నిర్మాణంతోనే కాకుండా వందల కొద్ది సేవా కార్యక్రమాలు చేశాను. నేను రంజాన్ తోఫా పంపిణీ చేశాం, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం, స్కాలర్షిప్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, చిరు వ్యాపారస్తులకి బళ్ళు ఇచ్చాం, వైద్యం కోసం ఆర్థిక సాయం చేశాం, పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఆర్థిక సాయం చేశాం. ఇవన్నీ కూడా నా సొంత డబ్బుల నుంచే చేశా. కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చా. వీటికి ఉద్యమాలు, పోరాటాలు, పార్టీ నిర్మాణమే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేశా. అవన్నీ కూడా నా సొంత డబ్బుల నుంచే చేశా. ఎవరైనా సరే సాయం కోసం నా దగ్గరికి వస్తే నాకు చేతనైనటువంటి సాయం చేశా. నాకు చేతనైనంతటి సాయం చేసి నిలబడ్డా. రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ మదం అణిచింది కూడా జనసేన పార్టీ తరపున నేనే. ఎవరినైనా చూసుకోండి మీరు, పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మతి స్థిమితం లేనటువంటి ఆడపిల్లని అఘాయిత్యం చేస్తే బలంగా నిలబడ్డా. వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశా. ఆటో డ్రైవర్ మోహన్ లాంటి వ్యక్తిని మాచవరంలో దేవినేని అవినాష్ దగ్గర ఉండేటువంటి అనుచరులు చితకబాత్య అండగా నిలబడ్డా. తూర్పు నియోజకవర్గంలో ఫాతిమా బేగం ఆ రోజున పథకాలు కావాలని అడిగితే కళ్ళల్లో కారం కొడితే నేనే నిలబడ్డా. ఎక్కడైనా సరే అధికార పార్టీ చేసిన అరాచకాల్ని, అన్యాయాల్ని రాజధాని ప్రాంతంలో వాళ్ళ మదం అణిచింది జనసేన పార్టీ. జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించిన నాగబాబుని అరెస్టు చేస్తే బయటికి తీసుకొచ్చింది కూడా జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేష్. అస్లాం కేసులో మీరు చూశారు, మర్డర్ అని నేను పదే చెప్పా. చివరికి మర్డర్ అని అది నిరూపణ అయింది. మరి అప్పుడు కూడా టాస్క్ ఫోర్స్ విచారణ కానీ లా అండ్ ఆర్డర్ విచారణ కూడా ఎదుర్కొంది జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేషే. ఒక లాయర్ భగవాన్ కుటుంబానికి అన్యాయం జరిగితే హౌసింగ్ బోర్డ్ కాలనీలో మరి 15 రోజులు అతను కూడా మౌనంగా ఉంటే నేను వెళ్ళి పోరాటం చేసిన తర్వాతనే ఆయనకు కూడా న్యాయం జరిగింది. అప్పుడు కూడా నిలబడింది అందరికన్నా ముందు నేనే. వైసీపీ నాయకులు కేబుల్ మాఫియాకి బలైపోతే అండగా నిలబడింది కూడా ఈ మహేషే. రాజరాజేశ్వరి పేటలో వైసీపీ నాయకుడు షేక్ చాంద్ బాషా కుటుంబానికి అన్యాయం జరిగితే నిలబడింది కూడా నేనే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఈ రోజున మేము ఎక్కడా కూడా విశ్రమించకుండా, ఎవరికి భయపడకుండా పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని జనసేన పార్టీ తరఫున రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ మార్కు రాజకీయం చేశాం. ప్రజలకు అండగా నిలబడ్డాం. నా మీద ఎన్నో కేసులు పెట్టారు. ఆఖరికి నా ఇంటి ముందు కట్టుకునే బ్యానర్లను కూడా వందల మంది పోలీసులు వచ్చి తెల్లవారుజామున తీసేస్తే కూడా నేను ఎక్కడ కూడా ఆగల. పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టిన క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసి ఆ రోజు కూడా నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టిన క్రియాశీలక సభ్యత్వం చాలా పార్టీకి క్రియాశీలకం కనుకనే నేను ఆ రోజు సభ్యత్వ నమోదు చేసి ఆదివారం రోజు కూడా తదుపరి నేను దాన్ని ఎలా ఫేస్ చేయాలో చూసుకొనే అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళా. అనేక సందర్భాల్లో మీరు చూశారు, ప్రతిసారి నన్ను ఇంట్లో నుంచి బయటకు రాకుండా, సందు చివరకు రాకుండా పోలీసులు నిర్బంధించిన, ఆఖరికి నా కార్యాలయం దగ్గర కొంతమంది పనికిమాలిన ఎదలు గొడవలు చేసిన, నా మీదే కేసులు కట్టిన, గొడవలు చేసిన వాళ్ళ మీద కాదు, నా మీదే కేసులు కట్టిన భరించా. ఎందుకో తెలుసా? జనసేన పార్టీ ఎదుగుదల కోసం, పవన్ కళ్యాణ్ గారిని ఉన్నతంగా చూడడం కోసం నేను ఇవన్నీ చేశాను. కాబట్టి
ప్రజలకి అండగా నిలబడ్డాను కాబట్టి ఇప్పుడు పార్టీ తరపున ప్రజల కోసం నిలబడి సేవ చేయాలనే ఉద్దేశంతోనే పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు అడుగుతున్నా. పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు అడుగుతున్నా. నాదేం దురాశ కాదే. కొందరు నాయకుల్లాగా నేనేమి రాత్రికి రాత్రి ఇక్కడేమి పుట్టుకు రాలేదే. కొందరు నాయకుల్లా నేను రాత్రికి రాత్రి ఈ నియోజకవర్గంలో ఏమి ఊడిపడలేదే. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే పోరాటాలు చేశా, ఇక్కడే జనసేన పార్టీ జెండా పట్టుకున్నా, ఇక్కడే జనసేన పార్టీ జెండా పట్టుకున్నా. ఈ జెండా పట్టుకొనే నిలబడ్డా, ఈ జెండా పట్టుకొనే కలబడ్డా, ఈ జెండా పట్టుకొనే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో నిలబడాలని నేను ఆశపడతా ఉన్నా. ఇందులో న్యాయం ధర్మం ఉంది. ఇందులో న్యాయం ధర్మం ఉంది. అందుకనే పశ్చిమ అసెంబ్లీ సీటుని జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నా. ఈ జెండా మీదే నిలబడతా. ఈ కోరికే మా నాయకుడు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేశా. వారికి కూడా మా పోరాటాల గురించి, మేము పడ్డ కష్టం గురించి, మేము అనుభవించిన ఒత్తిడి గురించి వారికి తెలుసు. అందుకే నా సీటు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తారనేటువంటి ఆశ నాకైతే సంపూర్ణంగా ఉంది, సంపూర్ణంగా ఉంది. జనసేన పార్టీ జెండా దిమ్మ ముట్టుకుంటే మీరందరూ చూశారు అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కొన్నానో. ఆ రోజు కూడా నన్ను 18 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. రిమాండ్కి వేయాలనే ప్రయత్నం చేశారు. కానీ నేను అవన్నీ తట్టుకొని నిలబడ్డా. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉండాలి. ఈ జెండా వైపు ఎవరన్నా సరే అధికార పార్టీ వాళ్ళు పీకేయాలనుకున్నా, ఎవరన్నా జెండా దిమ్మలు కోల్చాలనుకున్నా మళ్ళీ భయం కలగాలని ఆ రోజున చాలా బలంగా నిలబడ్డా. ఈరోజు చాలామంది నన్ను చూసి మహేష్కి ఏంటి ఏడుపు రావట్లా, ఒకసారి చూద్దాం అనుకుంటున్నారు. నా కళ్ళంబట నీళ్లు రావు. మహేష్కి ఇంత ఒత్తిడికి లోన్ చేస్తున్నా ఎక్కడ బాధపడట్లా, కళ్ళంబట నీళ్లు తిరగట్లా, ఏడవట్లా ఏంటని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని అనుభవించాం, దాటాం. మాకు ఇవేమీ కొత్త కాదు. పోరాటాల్లోంచి ఉద్యమాల్లోంచి బయటకు వచ్చాం. ఇవేం కొత్త కాదు. ఖచ్చితంగా ఇవన్నీ అధిగమిస్తాం. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద నాకైతే సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సీట్ జనసేన పార్టీ తరఫున కష్టపడ్డ మాలాంటి వాళ్ళకి కేటాయిస్తే న్యాయం ధర్మం అని ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెబుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సీటు కేటాయించాలని కూడా పార్టీ అధ్యక్షుల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.